ఈ వీడియో మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అంతేకాకుండా పత్తిపాటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారికి చేరాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. చూస్తారు కదా, వెనకాల ఉన్నటువంటి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఇది ఏలేశ్వరం నుంచి అటతీగలకు వెళ్లేటటువంటి ప్రధానమైనటువంటి రహదారి. ఈ రహదారిలోంచే ప్రజలందరూ కూడా ప్రయాణం చేస్తారు. దాదాపుగా 150కి పైగా గ్రామాలని అటు ఏలేశ్వరానికి కనెక్ట్ చేసినటువంటి రహదారి ఇది. ఈ దారిలోకి ఎవరైనా గర్భిణీ స్త్రీలు వెళ్లాలన్నా, ఒకవేళ అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఎవరైనా వెళ్లాలన్నా కూడా ఈ దారిని ఉపయోగించాలి. ఈ దారిలో అక్కడి నుంచి బయలుదేరి హాస్పిటల్కి వెళ్లే లోపలనే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఈ లోపల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళకి అసలు పెళ్లిళ్ళు కూడా అవ్వట్లేదట. ఎందుకంటే ఆ గ్రామాలకి పిల్లల్ని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు అని కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే వాపోతున్నారు. దయచేసి ఈ రోడ్డు మీద అయితే దృష్టి పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటివి, ఈ రోడ్లో ఉన్నటువంటివి గోతులు కాదు, ఈ గోతులని కూడా నూతులుగా కూడా మారిపోయాయి. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి మీరు మీ సొంత వాహనాలు వేసుకుని సొంత డ్రైవింగ్ లో ఈ రోడ్డు మీద ఒకసారి ప్రయాణం చేయండి. ప్రతినిత్యం ఇక్కడ పడేటటువంటి ప్రజలు పడేటటువంటి కష్టం ఏంటో మీకైతే తెలుస్తుంది. ఒకసారి నేను కూడా ప్రయాణం చేస్తున్నాను. నేను కూడా ఈ రోడ్డు ఇక్కడ నుంచి అడ్డదగల వరకు ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. పదండి.